పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్నటి రోజున మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ అందరి సమక్షంలో నిన్న వెంగళరావు నగరు వాసుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి వారి యొక్క ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వెంగళరావు నగర్ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషంగా కలెక్టర్ గారు ఏం చేశారో, ఎమ్మెల్యే గారు ఏం చేశారో, జాయింట్ కలెక్టర్ గారు ఏం చేశారని ఆ సభా వేదికగా ప్రతి ఒక్కరు కూడా వారిని అభినందించడం, థ్యాంక్ యూ కలెక్టర్ సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ జాయింట్ కలెక్టర్ సార్ అని చెప్పని వారు ప్లకార్డ్స్ పట్టుకొని వారి యొక్క సంతోషాన్ని తెలియజేసిన విధానం మనం చూసాం. ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ విమర్శించడానికి వారికి ఎటువంటి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తున్న టైంలో వారికి ఎటువంటి అవకాశం దొరకనీయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. వారికి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏం లోపం కనిపించిందో మాకైతే అర్థం కావడం లేదు. నిన్న సాక్షాత్తు కలెక్టర్ గారే చెప్పారు, సుమారు 2000 మందికి 109 ఎకరాల 70 సెంట్లు. దయచేసి చూడండి, నిన్న కలెక్టర్ గారే చెప్పారు 109 ఎకరాల 70 సెంట్లు 2000 మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజున నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా యొక్క అపాయింట్మెంట్ కోరి 20 నిమిషాలు వెయిట్ చేసి మరీ నన్ను కలిసి ఈ సమస్యను నా దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క ప్రజా సమస్యల విజ్ఞప్తి రోజున ఏదో ఒక రూపంలో సమస్యని వస్తూనే ఉంది నా దగ్గరికి. ఇవన్నీ పరిశీలించిన మీదట ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి జేసీ గారిని ఆదేశించడం జరిగింది. జేసీ గారు కూడా పెద్ద మనసుతో ఎక్కువ టైం కూడా తీసుకోకుండా ఆయన వర్క్ చేయడం జరిగిందని నిన్న సమావేశంలో నిన్న కలెక్టర్ గారు మాట్లాడిన విధానం కూడా మనం చూసాం. ఇది కలెక్టర్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలు అంటే, ప్రతిపక్ష పార్టీలు అంటే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు. మనం జనరల్ గా మేమేదో మిమ్మల్ని దూషించడం, మీరేదో మా మీద అభియోగాలు మోపడం, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేయొచ్చు. సాక్షాత్తు ఐఏఎస్ కలెక్టర్ గారి హిమాంశు శుక్లా గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్స్ లో మంచి ర్యాంకింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి కలెక్టర్ గారు. ఆయన నోటి వెంబడే ఆయన చెప్పినటువంటి విషయాలే కాకుండా ప్రొసీడింగ్స్ మన కంటి ముందు ఉన్నాయి. డేట్లు వారీగా ఏ డేట్ లో ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, ఏ డేట్ లో దీన్ని ఫాలోఅప్ చేయడం జరిగింది, ఏ డేట్ లో రిలీజ్ చేయడం జరిగింది, ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కంటి ముందు కనబడుతుంటే మీ కంటికి ఇవన్నీ కనబడలేదా? మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? ప్రజలు ఎల్లకాలం మీ మాటలు నమ్మి, మీ అబద్ధపు మాటలు నమ్ముతారని మీరు ఎలా అనుకుంటారు? గత 5 సంవత్సరాల కాలంలో మీరు చెప్పినవన్నీ నమ్మి 11 సీట్లు కూర్చోబెట్టారు. మిమ్మల్ని 33,000 మెజార్టీ ఇచ్చారు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, అబద్ధాలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఈ రోజు బాగా తెలియమిరిపోయారు. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, న్యూస్ పేపర్లు ఉంటున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి నిజాలు తెలిసిపోతున్నాయి. ఆ నిజాలను చూసి మీరు ఇప్పటికైనా గ్రహించండి. మీరు ఇప్పటికీ ఈ అబద్ధాలే చెప్పేసి మేము ఈ అబద్ధాన్ని నిజం చేయదలుచుకున్నామని మీరు అనుకుంటున్నారో అది అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయమాకండి, చేసి మీరు నవ్వుల పాలు కావద్దని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, గత 2 సంవత్సరాల కాలం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మా ప్రీతమ ఎమ్మెల్యే, మా నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ రోజున కావలి పట్టణ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా కావలి కనకపట్నం చేసే విధంగా ఆయన చేస్తున్నటువంటి అడుగులు కానీ, ఆయన తిరుగుతున్నటువంటి అధికారుల దగ్గరికి కానీ, అదేవిధంగా మంత్రివర్యుల దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ, ఈ రోజు కూడా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీకి. ఆ సందర్భంగా ఆయన్ని అభినందించడానికి అమరావతిలో ఉన్నారు.
వెళ్తూ వెళ్తూ ఆయన అభినందించడమే కాకుండా కావలి సమస్యల పైన కూడా తిరిగి మళ్ళీ అర్జీ ఇచ్చి ఇవన్నీ కూడా నాకు శాంక్షన్ చేయవలసిందిగా మా యువ నాయకులను కూడా కోరారు, లోకేష్ బాబు గారిని. ఆయన ఎప్పుడూ ఆలోచన కావాలని అభివృద్ధి చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు కలగాలి, నేనేం చేశానో ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేశారు, ఇన్ని ఓట్లు ఎప్పుడు ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజార్టీ ఇవ్వలేదు, నన్ను నమ్మి ఇచ్చిన ప్రజలకి నేను ఏదో ఒకటి చేసి నా పేరు నిలబెట్టుకోవాలన్న తపంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా నాయకులు కృష్ణారెడ్డి గారు. అటువంటి కృష్ణారెడ్డి గారిని కూడా మీరు విమర్శిస్తున్నారంటే అది మీరు ఆలోచించుకోండి, మీరు చేస్తున్నటువంటి మంచి పని కాదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా 10 కోట్లకు పైగా ఈ రోజు నిధులు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అది కూడా పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ నుంచి వచ్చాడా, ఏ ప్రాంతం నుంచి వచ్చాడా, ఏ వార్డు నుంచి వచ్చాడా, అతను ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండానే ఎవరు వచ్చినా సరే నా ఆఫీస్ తరపున తెలిసి ఉంటాయి, ప్రతి ఒక్క అప్లికేషన్ ని నేను ఇమీడియట్లీగా శాంక్షన్ చేపిస్తానని చెప్పి పబ్లిక్ గా చెప్పడం, అదే విధంగా దాన్ని ఆచరించడం కూడా జరుగుతుంది ఈ రోజు వరకు కూడా. అటువంటి మంచి నాయకుడి మీద మీరు విమర్శలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమ 2 కళ్ళుగా పనిచేస్తున్నాం. ఈ రోజు నా కూటమి ప్రభుత్వం, జనసేన అయితేనేవి, బీజేపీ అయితేనేవి, మా మిత్రులు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని